కార్యకర్తే అధినేత అని లోకేష్ పదే పదే చెబుతూ ఉంటారు. అది కేవలం స్లోగన్ మాత్రమే కాదంటూ ఆచరణలో చేసి చూపించారు నారా లోకేష్. గ్రామ మండల స్థాయి నాయకులు కూడా పొలిట్ బ్యూరో సభ్యుల స్థాయికి ఎదగాలని చెప్పిన లోకేష్ ఇప్పుడు ప్రకటించిన కొత్త కమిటీలలో ఒక మండల పార్టీ అధ్యక్షురాలికి, ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలిలో చోటు కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అనే పోస్టులో నేను చాలా ఏళ్ల నుండి ఉన్నాను, నేనీసారి ఆ పదవి తీసుకోను అని చెప్పిన లోకేష్ ఇప్పుడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, పాపులర్ భాషలో చెప్పాలి అంటే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ప్రమోట్ అయ్యారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్న నారా లోకేష్ ఈ కొత్త పదవి ద్వారా మరింత ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి ఎంతో కాలంగా విధేయంగా పనిచేస్తున్న సీనియర్లు, అలాగే అర్హత ఉన్న ప్రభుత్వ పదవులు పొందని వారు, కొత్తవారు, ఇలా 3 వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా మొత్తం 250 మందితో కొత్త కమిటీలు ప్రకటించారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా బీసీలకు 40%, ఎస్సీలకు 25%, మైనారిటీలకు 7%, ఎస్టీలకు 3.5% పదవులు కేటాయించి తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకుంది. ఇక తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సమర్థవంతంగా పనిచేస్తున్న పల్లా శ్రీనివాస్ గారిని మరో దఫా అదే పోస్టులో కొనసాగించనున్నారు. కమిటీల కూర్పు పరిశీలిస్తే నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలనే నారా లోకేష్ పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి.